రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాలు మనం చూసుకుందాం. Hebrews chapter 3 verse 18 and 19. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే గదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. చాలండి, ఇక్కడ చూసినట్లయితే మరలా దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు ఎంత క్లియర్ గా. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణం చేశాను? ప్రశ్న దేవుని బిడ్డలారా, ఎవరిని గురించి దేవుడు ప్రమాణం చేస్తాడంట అండి? గాడ్ మేడ్ ఎ ప్రామిస్. అది సంతోషముతో చేయలేదు, దుఃఖముతో చేయలేదు దేవుని బిడ్డలారా. దేవుడు కోపముతో ప్రమాణం చేశాడు. మోసెస్, దే విల్ నాట్ ఎంటర్ ఇన్ టు దట్ ప్రామిస్డ్ ల్యాండ్. వారు వాగ్దాన దేశంలోనికి వాళ్ళు ప్రవేశింపరు. మోషే, వారిని గురించి దేవుడు అంటున్నటువంటి మాట అవిధేయులైన వారిని గురించే కదా. ఎవరిని గురించి మోషే? దే ఆర్ మోస్ట్ డిసొబీడియంట్ పీపుల్. వారు అవిధేయులైనటువంటి వాళ్ళే కదా. ఎవరి హృదయాలోచనలు తప్పుడుగా ఉంటాయో వారు అవిధేయులు అంటున్నారండి దేవుడు. రెండవదిగా చూసినట్లయితే 19వ వచనంలో, కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపకపోయిరని గ్రహించుచున్నాము. పౌలు హెబ్రీలో ఉండేటువంటి వారితో లేదా హెబ్రీ సంఘస్థులతో అందామా, వారితో అంటున్నటువంటి మాట గ్రహించండి. దేనిని గురించి వాళ్ళు ప్రవేశింపలేకపోయారంట? మొదటిగా వారి హృదయాలోచనలను బట్టి, తప్పుడు ఆలోచనలు బట్టి. రెండవదిగా చూసినట్లయితే ఆ హృదయంలో ఉన్నటువంటి తప్పుడు ఆలోచనలు ఏంటంట? అవిధేయతను చూపిస్తున్నాయి. మూడవదిగా చూసినట్లయితే అంటున్నటువంటి మాట అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, నీ జీవితంలో కూడా అండి ఎప్పుడైతే అన్బిలీఫ్ ఉంటుందో, నేను ఒకరోజు మెసేజ్ ఇచ్చానండి, డేంజర్స్ ఆఫ్ అన్బిలీఫ్ అని ఒక పెద్ద మెసేజ్ దాని మీదనే ఇచ్చాను దేవుని బిడ్డలారా. ఆ సందేశంలోనికి మీరు వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది ఆ యొక్క అపనమ్మకము, అవిశ్వాసంలో ఉండేటువంటి అపాయము ఎంత అనేటువంటి ఆ సందేశంలో నేను చెప్పాను దేవుని బిడ్డలారా. ఇక్కడ చూసినట్లయితే పౌలు కూడా అంటున్నటువంటి మాట అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారు. మరలా నేను అంటున్నటువంటి మాట, ఈ విషయంలో కూడా నీ హృదయము చాలా ప్రాముఖ్యమైనది. ఒకవైపు అంటున్నాడు వారి హృదయములో ఉండే ఆలోచనలు తప్పుడువి. ఆ హృదయము అవిధేయమైనటువంటి హృదయము, ఆ హృదయంలో అవిశ్వాసం ఉంది. సో నీ హృదయము కేంద్రమైంది నీ వాగ్దాన నెరవేర్పుకు దేవుని బిడ్డలారా. యు నీడ్ టు చెక్ యువర్ హార్ట్. నీ హృదయమును నువ్వు పరీక్షించుకోవడం ప్రారంభించాలి అండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం మనం చూసుకుందామా. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. చూడండి, పౌలు మాటి మాటికి అంటున్నాడు, ఒకవేళ అటువంటి హృదయము మీలో ఉందేమో, అటువంటి హృదయము మీకు ఉందేమో జాగ్రత్తగా చూచుకొనుడి. పౌలు అంటున్నటువంటి మాట జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము. ఏంటండి పౌలు ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు? విశ్వాసము లేని హృదయం అంట, దుష్ట హృదయం అంట. ఇంతకు ముందు పౌలు ఏమన్నాడండి? విశ్వాసము లేని హృదయము అది అవిధేయతను సూచిస్తుంది. విశ్వాసము లేని హృదయము అది తప్పుడు ఆలోచనలు. ఇప్పుడు ఏమంటున్నాడు పౌలు? విశ్వాసము లేని హృదయము దుష్ట హృదయము. ఇట్ ఈస్ ఈవిల్ హార్ట్. పౌలుని అడుగుదాం, పౌలా వాట్ ఈస్ మెంట్ బై ఈవిల్ హార్ట్? దుష్ట హృదయం అంటే ఏంటి పౌలా అంటే, పౌలు అంటాడు ఏ హృదయములో అయితే విశ్వాసము లేదో ఆ హృదయము దుష్ట హృదయము. విశ్వాసము ఒక హృదయములో లేకపోతే ఉండేటువంటి డేంజర్ ఎంతో తెలుసా అండి? పౌలు అన్నాడు జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి. అమ్మో, మన హృదయంలో విశ్వాసము లేకపోతే వాగ్దానమును స్వతంత్రించుకున్నటువంటి ఆ ప్రయాణములో జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి అవకాశం ఉంది. అందుకే పౌలు అంటున్నాడు చెక్ యువర్ హార్ట్. మీ హృదయమును ఒక్కసారి పరీక్షించుకోవడం ప్రారంభించండి. మీలో ఎవని యందైనను ఒకవేళ అటువంటి హృదయం ఉందేమో ఒక్కసారి జాగ్రత్తగా చూచుకొనుడి. వై? ఎందుకంట అటువంటి హృదయం ఉంటే ఎంత చేసినా దేవుడు నెరవేర్చలేదే అనేటువంటి ఆ విసుగుతో ఏం చేస్తారంటే తెలుసా దేవుని బిడ్డలారా, జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి అవకాశం ఉందంట అండి పౌలు చెప్తున్నటువంటి మాట. రెండవ ప్రాముఖ్యమైన విషయం నేను చెప్పాను, రిజెక్ట్ అన్బిలీఫ్. అవిశ్వాసమును తిరస్కరించడం ప్రారంభించండి దేవుని బిడ్డలారా. మూడవ ప్రాముఖ్యమైన అంశంలోనికి వచ్చి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం మనం చూసుకుందాం. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే
ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. చాలండి, మాటి మాటికి పౌలు మీరు చూడండి, హెబ్రీ 3:4 అంతా కూడా మీరు చూసినట్లయితే ఆ దేశము అంటున్నాడు, లేదా ఆ విశ్రాంతి, వాగ్దానము, కనానము. ప్రియమైనటువంటి వాళ్ళరా, పౌలు అంటున్నటువంటి మాట, నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులైన మనము. యాక్చువల్గా తెలుగు బైబిల్లో కంటే ఒక్కసారి ఇంగ్లీష్ బైబిల్ మనం చూద్దామా? అయితే ఈ వర్షన్ మనకి ఎక్కడ దొరుకుతుందంటే ది ప్యాషన్ ట్రాన్స్లేషన్ అనేటువంటి మాటలోనే ఆ వర్షన్ మీకు కనిపించదండి, కొత్త వర్షన్ అది. దాంట్లో ఏమని రాయబడిందంటే నేను చదివి వినిపిస్తాను. ఫర్ దోస్ హూ బిలీవ్ faith activates the promise of God and we experience the realm of confidence. ఇంగ్లీష్ బైబిల్లో మీకు చక్కగా కనిపించేటువంటి మాట, ఫర్ దోస్ హూ బిలీవ్స్ faith activates the promise of God and we experience the realm of confidence. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, ఏది వాగ్దానమును చెలరేపుతుందంట అండి, ఏది వాగ్దానమును యాక్టివేట్ చేస్తుందంట, ఏది వాగ్దానములను క్రియారూపము చేస్తుందంట. చక్కగా ద ప్యాషన్ ట్రాన్స్లేషన్లో అయితే హీబ్రూ 4:3లో రాయబడినటువంటి మాట, ఫర్ దోస్ హు బిలీవ్ ఫెయిత్ యాక్టివేట్స్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. మరలా నేను చెప్తుంటున్నాను, ఫెయిత్ యాక్టివేట్స్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ అండ్ వీ ఎక్స్పీరియన్స్ ద రెల్మ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, రెల్మ్ అంటే అర్థం ఏంటిదండి? ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ న్యాచురల్ రెల్మ్ అంటారండి, అంటే అదొక ప్రపంచము అందామా, రెల్మ్ అనేటువంటిది ఒక స్పేస్ అందామా. ఎగ్జాక్ట్ మాట నేను తెలుగులో చెప్పలేను కానీ ఆ సూపర్ న్యాచురల్ రెల్మ్ ఆ విధంగా అంటుంటారండి. ఇన్ ద సేమ్ వే విశ్వాసము అనేటువంటిది వాగ్దానమును చెలరేపడం ప్రారంభిస్తుంది. ఫెయిత్ యాక్టివేట్స్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ అండ్ వీ ఎక్స్పీరియన్స్ ద రెల్మ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అంటే దృఢము కావచ్చు, కాన్ఫిడెన్స్ అంటే ఒక నమ్మకము కావచ్చు. మన జీవితంలో హృదయంలో ఎప్పుడు నమ్మకము కలుగుతుందో తెలుసా దేవుని బిడ్డలారా? ఎప్పుడైతే మన హృదయంలో విశ్వాసం ఉంటుందో, ఎప్పుడైతే మన హృదయంలో విశ్వాసం ఉంటుందో. చాలా మందిని మనం చూస్తుంటాం దేవుని బిడ్డలారా, అనేకమైన సందేశాలు మనం విన్నామండి. హౌ టు ఇన్హెరిట్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్, పరిశుద్ధంగా ఉండాలి, మంచిదే. లేదా రెండవదిగా వాక్యానుసారమైన జీవితం జీవించాలి, మంచిదే. అయితే ఈరోజు దేవుడు ఒక్క మాట మీద ఆయన మనతో మాట్లాడి ఉన్నాడు. హౌ ఇస్ యువర్ హార్ట్? నీ హృదయం ఏ విధంగా ఉంది? యు నీడ్ టు చెక్ యువర్ హార్ట్. నీ హృదయమును నువ్వు పరీక్షించుకోవడం ప్రారంభించాలి. మొదటిగా పౌలు అన్నటువంటి మాట ప్యూర్ హార్ట్, నీ హృదయము శుద్ధమైన హృదయముగా ఉండాలి. రెండోదిగా పౌలు అన్నటువంటి మాట నీ హృదయంలో ఉండేటువంటి అవిశ్వాసమును తిరస్కరించడం ప్రారంభించు. మూడవదిగా పౌలు అన్నటువంటి మాట ఫెయిత్ యాక్టివేట్స్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ఏ ఇంగ్లీష్ బైబిల్లో కనిపించదండి, ఓన్లీ టీపీటీ ది ప్యాషన్ ట్రాన్స్లేషన్ వర్షన్లో మాత్రమే మనకు కనిపిస్తుంది. ఫెయిత్ ఇన్ యువర్ హార్ట్ యాక్టివేట్స్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. నీ హృదయంలో ఉండేటువంటి విశ్వాసము దేవుని వాగ్దానమును చలరేపేటట్లుగా చేస్తుంది. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నీ వాగ్దానమును పొందుకునేటువంటి ప్రయాణములో నీవు ఉన్నావు, వాగ్దానమును స్వతంత్రించుకునేటువంటి ప్రయాణంలో ఉన్నావు. అయితే ఒకవేళ జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి అవిశ్వాసమైన హృదయం ఉందేమో, ఈరోజు జాగ్రత్త సుమా. దేవుడు నిన్ను హెచ్చరిస్తుండగా, దేవుడు నీతో మాట్లాడుతుండగా నీ జీవితంలో, నీ హృదయంలో విశ్వాసమును అనేటువంటి ఆ యొక్క డాలును నువ్వు స్వతంత్రించుకోవడం ప్రారంభించు. విశ్వాసము చేత నీ హృదయము నింపబడినట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రతి ఒక్కరం తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రము నాయన, జీవము గల దేవానికి స్తోత్రము నాయన. మహోన్నతమైనటువంటి మా యేసయ్య, నిండు మనసుతో నీకు కృతజ్ఞత, స్తుతి, ఆరాధన నేను తెలియజేస్తుంటున్నాం ప్రభువా. తండ్రి, ఈ సందేశము ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరించారు ప్రభువా. తండ్రి, పౌలు ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరించి ఉన్నారు నాయన. ఒకవేళ మా హృదయము అవిశ్వాసమైనటువంటి హృదయము కలిగిన అయినా, ఒకవేళ జీవము గల దేవుణ్ణి మేము విడిచిపెట్టేటువంటి
పనిలో ఒకవేళ మేము ఉన్నామేమో ప్రభువా, మమ్మల్ని క్షమించు నాయన. మా హృదయములు జాగ్రత్తగా ఉండాలి అని మీరు మాకు సెలవిచ్చి ఉండగా నీకు స్తోత్రం నాయన. ఫాదర్ హెల్ప్ us టు చెక్ అవర్ హార్ట్. మా హృదయమును మేము పరీక్షించుకోవడానికి నాయన మీరు మాకు కృపను దయచేయమని నేను ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభువా. ఏ హృదయములో అయితే అవిశ్వాసం ఉందో నాయన, ఏ హృదయములో అయితే ప్రభువా అన్బిలీఫ్ ఉందో, ఏ హృదయములో అయితే అపనమ్మకము ఉందో, యేసుక్రీస్తు నామమందునైనా ఆ యొక్క స్పిరిట్ ఆఫ్ అన్బిలీఫ్ ని గద్దిస్తున్నాను యేసు నామమందు, బంధిస్తున్నాను యేసు నామమందు. తండ్రి, సంతానము కలగదు, వివాహము జరగదు, వ్యాధులు తొలగవు, నా జీవితము ఇంతే, నేను ముందుకు వెళ్ళలేను అని అంటున్నటువంటి దేవుని బిడ్డలు ఉంటున్నారు. yes my lord, replace the spirit of unbelief with the spirit of faith in the name of jesus. అవిశ్వాసము అనేటువంటి హృదయమును పెళ్ళగిస్తున్నాను ప్రభు యేసు నామమందు. create brand new heart in their lives my lord. thank you lord. నీవు చేసిన అద్భుతాలను బట్టి నీ కృతజ్ఞతలు. ఎవరైతే ఈ పరిచయను ప్రేమించి తమ వంతు సహకారం అందిస్తున్నారో మీరు బ్లెస్ చేయండి ప్రభువా. అనేకమైన సాక్ష్యములు మీరు నడిపించమని యేసు నామమందు ప్రార్థిస్తున్నాను తండ్రి.